ఎండాకాలంలో వడదెబ్బ తాకకుండా పట్టపగటిలా ఎండకు తిరగొద్దని సర్కార్లు జాగ్రత్తలు చెప్తుంటాయి. నీళ్ళు ఎక్కువ తాగాలని, పేయిల తాక దగ్గకుండా గ్లూకోజ్ నీళ్లు, కొబ్బరి బొండాలు చల్ల తాగాలని చెప్తుంటారు. అత్యవసర పనుల మీద బయటికి పోతే నీడ పట్టుకుండాలని, వడగాల్పులు దాకకుండా నెత్తికి కాటన్ గుడ్డలు చుట్టుకోవాలని చెప్తుంటే, ఈ పువ్వుపాటి సెంటర్ మంత్రి సార్ మాత్రం ఫాలోవర్ల కోసం కొత్త ట్రిక్కును పట్టుకొచ్చిండోలా. అదేందో చూసి డీజిల్ ఖర్చులు ఆదా చేసుకోండి మరి మీరు కూడా. और ना मेरी गाड़ी में एयर कंडीशन चलती है, ना एसी के वातावरण में मैं बैठता हूँ। और जब लोग मुझसे पूछते हैं कि मई जून के माह में भी 51 डिग्री की गर्मी में, मैं कहता हूँ कि ये चंबल की चमड़ी है। అగో సారేం సెలవిస్తున్నాడో ఒక్క ముక్క సుతం సమజ్ కాలేదు కదా. మీకే కాదు ముంగట్టున్న వాళ్లకు కూడా సమజ్ కాలేదు. అందుకే ఆడొగలు చప్పట్లు కొడుతున్నారు. మరి సారు ఇంత పెద్ద మీటింగ్ లో ఏం సెలవిస్తున్నాడంటే, ఉల్లి చేసే మేలు తల్లే కాదు కార్ల ఏసీ కూడా చేయదని చెప్తున్నాడు. అదేందనంటారా, సార్ ఎర్రటెండలో పోయేటప్పుడు కార్ల ఏసీ వేసుకోడట. సంచుల కమానం ఉల్లిగడ్డలు నింపుకొని పోతాడట. అవి ఏసీ కంటే చల్లగుంచుతాయట సారును. సారు కార్లనేనా అంగి జోబుల సుతం పెట్టుకుంటారా? पॉकेट में प्याज ले जाओ, कुछ नहीं होने वाला तुमको। आधुनिक युग में सभी डब्बे लेके घूम रहे हैं, संचार मंत्री प्याज लेके घूम रहे हैं। సార్ అన్నంత పని చేసిండు కదా, సల్వా చేసేటందుకు కార్లనే కాదు అంగి జోబుల సుతం పెట్టుకొని తిరుగుతున్నాడట. అందరు లెక్క జోబుల ఫోన్లు పెట్టుకోకుండా ఉల్లిగడ్డలనే పెట్టుకుంటున్నాడట. ఇంకా మీదికెళ్లి ఆయుర్వేదంలో ఉల్లిగడ్డ సల్వ చేస్తుందని ఎన్నడో చెప్పిండ్రని అనుకొచ్చిండు. ఈ మండు టెండలకెంచి తప్పించుకునేటందుకు అందరు ఇదే వాటిండ్రని కూడా చెప్తున్నాడు. మధ్యప్రదేశ్ దిక్కు గుణ జిల్లాల పిచోరే శివపురి అనే కాడ పెట్టిన సభల సెంట్రల్ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సారు ఈ తీర్ల సెలవిచ్చిండు. ఇక ఈ వీడియో ఇంటర్నెట్ లో ఇరుగ మరగ తిరిగేటాళ్లకు ఉత్తగానే ₹1000 డీజిల్ కోసం ఖర్చు పెడుతున్నామని కార్లున్నోళ్లు కామెంట్లు చేస్తుంటే, పేలకు పోతే సెలవగాని జోబులో పెట్టుకుంటే కూడా సెలవొత్తదా అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇంకొందరేమో జ్యోతిరాదిత్య సింధియా యూనియన్ మినిస్టర్ కాదు ఆనియన్ మినిస్టర్ అని అంటున్నారు. అయితే మాయ గాని సారు మోడీ సారికి సుతం పంపకపోయినరా కొన్ని ఉల్లిగడ్డలను. మరిగ జనాలు సెంట్రల్ మంత్రి చెప్పిండని ఆయనతో ఉల్లిగడ్డలను సంకల పెట్టుకున్నారు. జ్వరం వస్తా చూసుకోండ్రి మరి. మొత్తానికైతే సార్ ఇచ్చిన కొత్త ఆలోచనతోటి ఉల్లి ధరలు పెరిగితే రైతన్నల పంట వండినట్టే పోన్రి.